హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని కట్ చేస్తాం కదా! తరువాత ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్‌కి బార్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఒక వైపున చిన్న బార్డరు, ఇంకొక వైపున పెద్ద బార్డర్ వచ్చిందా? లేదంటే 2 వైపులా కూడా ఒకే బార్డర్ ఇచ్చున్నారా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి 2 వైపులా కూడా ఒకే బార్డర్ అయితే ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్‌ని ఎటువైపునైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా క్లాత్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా? ఇక్కడైతే మనకి హ్యాండ్స్ సరిపోతున్నాయి కాబట్టి, మనం 2 హ్యాండ్స్ కూడా ఇటువైపునే కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు క్లాత్ సరిపోలేదనుకోండి, అలాంటప్పుడు మనం ఒక వైపున ఒక హ్యాండు, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా పెట్టేసుకున్నప్పుడు, ఇక్కడ చూడండి, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఈ విధంగా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించ్ గాని, లేదంటే హాఫ్ ఇంచ్ గాని ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మరలా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. అదే మీరు లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రెయిట్ కటింగ్ చేశారనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కూడా స్ట్రెయిట్ కటింగే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్‌ని క్రాస్ కటింగే చేశానండి. అందుకని చెప్పేసి ఇలా క్రాస్‌గా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవొచ్చేసి హ్యాండ్స్, ఇవొచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మరలా చెప్తున్నానండి. మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్ తోటి లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి.
మరీ పెద్ద పెద్ద డాట్స్ పెట్టొద్దండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా ఇదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌లు 2 రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌కొచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి మనం గమ్‌తో జాయింట్ చేసుకోకూడదు. మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. అంటే గమ్‌తో అయినా జాయింట్ చేసుకోవచ్చండి. గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనం కింది వైపున ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి కుదరదు. నార్మల్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నానండి.
అందుకని చెప్పేసి హ్యాండ్స్‌ని గమ్‌తో అయితే జాయిన్ చేయట్లేదు. అలాగే షేప్ బెల్ట్‌ని కూడా మనం గమ్‌తో జాయిన్ చేసుకోనవసరం లేదండి. మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే, అంటే సిల్కు, పట్టు, ఫ్యాన్సీ ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్‌తో పని లేకుండా ఈ విధంగా గమ్‌తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.